ఇవాళ శని జయంతి అండి. పూలు చూడండి ఎంత బాగా పూసాయో. మల్లెపూలు, సూది పూలు, కలువ పువ్వు, నెక్స్ట్ ఏమో ఇవి పెద్ద పెద్ద లిల్లీలు అనమాట. నెక్స్ట్ ఇవి తుని పువ్వులు, ఇవన్నీ బాగా పూసాయి. బాగా పూజ చేసుకున్నాను. శని జయంతి రోజున శివుడికి పూజ చేసుకుంటే శివుడి మంత్రాలు కానీ శివుని నామాలు కానీ ఏమైనా చదివితే చాలా మంచిది అనమాట. ఎవరైనాను లేకపోతే గుడికి వెళ్ళి శనీశ్వరుడి చుట్టూ దర్శనాలు చేసి వచ్చినా సరే చాలా మంచిది. చాలా బాగా మంచిగా జరుగుతుంది. వారి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. అందులో ఇవాళ శనివారం శని జయంతి రావడం చాలా విశేషం అండి. మామూలుగా అయితే ఏ వారం వచ్చినా సరే శనీశ్వరుడు పుట్టినరోజు నాడు శని జయంతి అంటారనమాట. అది ఈసారి ఏంటంటే ఈ సంవత్సరం శనివారం రోజు కలిసి వచ్చిందనమాట. అందులో చాలా విశేషమైన దినం. అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి చక్కగా చుట్టూ ప్రదర్శనలు చేయొచ్చు, శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఒక నామం పట్టుకుని కూర్చొని చదువుతూ ఉండొచ్చు. ఏ చిన్నపాటి చేసినా అనేది చాలా పెద్ద ఫలితం వస్తుందన్నమాట. కొంచెం చేసినా సరే అంటే మామూలుగా స్నానం చేసి మడి కట్టుకునే చేయాలనే లేదు. మంచి శుభ్రమైన వస్త్రం ధరించి చేస్తే సరిపోతుంది అన్నమాట. గణపతికి ఏమో గరికతోటి, ఎందుకంటే గణపతికి గరిక చాలా ఇష్టం కదా, అది గరిక తప్ప ఇంకేమీ అవసరం లేదండి నిజంగానే. శివుడికి అయితే తుని పూలు, బిరోదళాలు అన్నమాట. ఇవాళ అమ్మవారికి కూడా నేను బిరోదళాలతో పూజ చేసుకున్నాను. బిరోదళాలు కూడా బాగా వచ్చాయి. మీరు కూడా బాగున్నారు అనుకుంటాను.